హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మనం కనుక డేట్ కనుక చూసుకుంటే 16వ తారీఖు శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులైతే విడుదలైతే అవుతున్నాయండి. అదేవిధంగా వచ్చే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులపైన కూడా వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. వ్యవసాయ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మనకి పొంగులేటి శ్రీనివాస్ గారు. సో, మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే ఇస్తున్నారట. అది కూడా దాదాపు 1,59,00,000 ఎకరాలైతే ఉన్నాయట. అన్నిటికైతే మనకైతే రైతు భరోసా డబ్బులైతే విడుదలైతే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, ముందుగా చూసుకుంటే ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతాయి, అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతన్నలుగా జమ అవుతున్నాయి, చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు. సో, మొత్తంగా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంటే అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతు భరోసా డబ్బులైతే వస్తుంది, అలాగే ఫైనల్ రైతు భరోసా వచ్చే డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని గురించి మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ అయితే ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఏముందో కూడా మనమైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియో మాత్రం మీరైతే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ అయితే ఎండ్ వరకు చూడట్లే. ఎండ్ వరకు చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే రైతన్నలు చిన్న సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన రైతన్నల కోసం ఛానల్లో వీడియో అయితే నేనైతే తప్పకుండా తీసుకొస్తాను. మీ చిన్న సపోర్ట్ మాత్రం ఇస్తే ఓకేనా. సో, మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందండి. సో, ఈ నెల 27వ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తుందండి. సో, మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా ఈ నెల 27వ తారీఖు నుంచి మొదలుపెట్టి వచ్చే నెల డిసెంబర్ 11వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మనకైతే తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. అది కూడా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు గతంలో ఎవరు చేయని విధంగా 2,00,000 రుణమాఫీ చేస్తున్నాం. అదేవిధంగా రైతుల కోసం అండగా వచ్చేసి రైతు భరోసా కూడా అయితే ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. సో, బీఆర్ఎస్ నేతలు ఏదైతే అబద్ధాలు అయితే చెప్తున్నారో దానికైతే నమ్మొద్దని ఈరోజు వచ్చేసి మనకైతే నిన్నటి ప్రెస్ మీట్లు కూడా చెప్పారు. అలాగే ఈ రోజున అప్డేట్ కూడా ఇచ్చారండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి. దాదాపు 15 ఎకరాలు ఉన్న రైతులకైతే మొదటిసారి అయితే ఇస్తారట. దాని తర్వాత వేరే వాళ్ళకి ఆలోచన చేస్తారని మనకైతే ఇచ్చారండి. సో, మొత్తానికి సబ్ కమిటీ కూడా దాదాపు 15 ఎకరాల వరకు అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు సబ్ కమిటీ రిపోర్ట్లో. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఉంటే బాగుంటుందా, లేదా ఈసారి కొంచెం కట్ ఆఫ్ చేసింది బాగుందా, మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ నెల 27వ తారీఖు మాత్రం డేట్ మాత్రం మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకోండి. సో, అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయండి. ఓకేనా. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.